హాయ్ గాయ్స్, చింకు ఇప్పుడు మనం ఎడిపోతున్నా. చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్యం. గాయ్స్ మేము చార్మినార్కి వచ్చాము. సో 3 different cards with 3 different patterns. సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మనీ. Hey fam, welcome back to my channel and also welcome to one more video. సో నేనైతే మా అన్న పెళ్ళికి మా ప్రిపరేషన్స్ అన్నీ ఎలా అవుతున్నాయో నేను మీ అందరికీ చూపించేద్దాం అనుకున్నా, అందుకని చెప్పి ఈ వ్లాగ్ అయితే పెడుతున్నా. సో వెరీ ఫస్ట్ థింగ్, మా అన్న పెళ్ళి అని అనుకున్నప్పుడు నేనైతే చీర కట్టుకోవాలని అనుకున్నా. సో అందుకోసమే నేను షాపింగ్ అన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే నా శారీ షాపింగే పోయినా. సో ఎంగేజ్మెంట్ కన్నా ముందే నేనైతే పెళ్లి చీర కొనేసుకున్నా బికాజ్ ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద శారీ. సో అందుకోసం అది ఫస్ట్ సార్ట్ అయిపోతే ఇంకా బెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను చీర కొనుక్కోవడానికి వెళ్ళిన. ఇంకా అన్ని ట్రయల్ చేస్తుండే నేను. సో యాక్చువల్లీ నేనైతే ఫుల్ షాపింగ్ చేస్తాను. జనరలీ బాగుంటా నేను ప్రతి ఒక్కటి, బట్ ఇట్లా శారీస్ కుర్తీస్ కొనమంటే నాకు అస్సలు అర్థం కూడా కాదు. బికాజ్ అవి ఎక్కువ వెయ్యం కాబట్టి అంత నాకు తెలీదు. ఇట్లాంటి వాటికి నాకు చాలా టైం పడుతుంది. సో ఆ రోజు అయితే నేను లిటరల్లీ ఒక 7 to 8 శారీస్ అయితే నా పైన పెట్టుకొని వేసుకొని చూసుకుంటుండే లైక్ ఎట్లా కనిపిస్తున్నాయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నా మైండ్లో కొంచెం ఇట్లా ఐడియా ఉండే నాకు ఎట్లా వేసుకోవాలి ఏందని చెప్పేసి, బట్ ఐ వాజ్ నాట్ ఫైండింగ్ ద రైట్ వన్. శారీ ఎప్పుడైనా మన పైన వేస్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా నేను అన్నీ వేయించుకొని చూసుకుంటుండే లైక్ నాకు ఏ షేడ్ సూట్ అవుతుంది ఏంది. అండ్ మా మమ్మీ కొంచెం నాకు ఇట్లా డార్క్ కలర్స్ అట్లా ఎత్తుకుతుంది, నేనేమో కొంచెం లైట్ పేస్టల్లో చూద్దాం అనుకుంటున్నాను. అండ్ లైక్ నాట్ ఎక్కువ పేస్టల్ కూడా కాదు, నార్మల్గా ఉండాలి, ఎక్కువ డార్క్ కాకుండా. సో నాకు ఈ రస్ట్ ఆరెంజ్ది బాగా నచ్చింది, బట్ మా మమ్మీకి అంత నచ్చలేదు. సో అందుకని అదైతే తీసుకోలేదు. అండ్ ఈ పర్పుల్ కూడా బాగుండే, బట్ ఇది కొంచెం బ్రైట్స్కి ఆ టైప్లో అట్లా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకోలేదు. సో నాకు కావాల్సిన శారీ అయితే నాకు దొరికింది, బట్ నేనైతే ఈ వ్లాగ్లో మీకు అది చూపించట్లేదు గైస్, బికాస్ ఇంకా సస్పెన్స్ ఏముంటుంది చెప్పండి మీకు. అందుకని చెప్పి నేను ఎట్లా అనుకున్నాను నాకు అట్లాంటి చీరనే దొరికింది. అదైతే మీరు యాక్చువల్ పెళ్లి వ్లాగ్లో చూడొచ్చు. అండ్ తర్వాత మేము ఇంకా చాలా శారీస్ కూడా తీసుకున్నాం. అలానే మేము ఇట్లా పెట్టడానికి కూడా కొన్ని పట్టు శారీస్ తీసుకున్నాం. సో అవే ఈ శారీస్ అన్నీ గాయస్. ఇవన్నీ శారీస్ మా ఇంట్లో చీరల షాప్ పెట్టినాం ఇప్పుడు నేను మా మమ్మీ. సో ఇవన్నీ డిఫరెంట్ శారీస్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం లైక్ ఎవరికి అని తెలీదు, బట్ పెట్టడానికే. బట్ ఎవరికి ఏది పెడతాం అనేది మాత్రం జీరో ఐడియా. సో ఈ శారీ అయితే నేను తీసుకుంటాను, నాకు చాలా నచ్చింది. ఇట్లా సిల్వర్ కాంబినేషన్ ఎప్పుడు వేసుకుంటున్నా తెలియదు, మా అన్న పెళ్ళికి కాదు, బట్ జస్ట్ ఎప్పటికన్నా వేసుకోవచ్చు. ఈ కాంబో ట్రై చేద్దామని నేను అనుకుంటున్నా. సో ఈ శారీ అయితే నాకు, ఈ వేరే శారీస్ అన్నీ చూడాలి ఇంకా ఎవరికి ఎట్లా ఏంది అని. ఇంకా చాలా కొనేటి ఉన్నాయి. ఇది మాత్రం ఫస్ట్ షాపింగ్ మేము చేసింది మా అన్న పెళ్ళి రిలేటెడ్. సో ఇదైతే ఇంకో రోజు. ఆ రోజు నేను మమ్మీ అక్క డాడీ అందరం షాపింగ్కి వెళ్ళినాం. ఇక్కడ కూడా చాలా మంచి శారీస్ దొరికినాయి గైస్. సో మమ్మీ అక్క కొనుక్కున్నారు. అండ్ ఆల్సో మా డాడీ నాకు ఇంకా 2 శారీస్ కొనిచ్చిండు. అవి కూడా చాలా బాగున్నాయి, బట్ అవైతే పెళ్ళికైతే వేయట్లేదు. ఆల్రెడీ నేను ఫస్ట్ కొనుక్కున్న శారీయే తీసుకుందామని డిసైడ్ అయినా. ఇది ఒక శారీ మీనాకారి వర్క్ చాలా బాగుండే, తర్వాత ఎప్పుడన్నా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నాకు మమ్మీ డాడీ కొనిచ్చినారు. హలో గాయ్స్, సో ఇట్లా మా షాపింగ్ అయితే అవుతుంది. సో నా శారీ షాపింగ్ మీరు చూసేసినారు కదా. సో ఇప్పుడైతే మా వదిన శారీస్ కోసం మేమందరం వెళ్తున్నాం. నా ఒకదాన్ని అయింది, నేను అప్పుడే కొనేసిన, ఎంగేజ్మెంట్ కన్నా ముందే కొనేసిన. సో ఇప్పుడు వదిన కోసం అయితే మేము మా దాంట్లో అయితే ఇట్లా రిసెప్షన్కి బారాత్ శారీ, చిన్న రిసెప్షన్, పెద్ద రిసెప్షన్ అండ్ శామ్నం పట్టి అని ఇట్లా ఈ శారీస్ అయితే మా సైడ్ నుంచి ఇవ్వాలన్నమాట, లైక్ మేము కొనివ్వాలి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 4 శారీస్ కొంటాం కావచ్చు. ఒకటి ఇప్పుడు మాకు బారాత్ లేదు కాబట్టి, అంటే లైక్ పెళ్ళి తర్వాత బారాత్ లేదు, పెళ్ళి బిఫోర్ ఉంది, లైక్ వెళ్ళేటప్పుడే బారాత్ ఉంది కాబట్టి. సో దానికైతే శారీ లేదు. సో మిగతావి 4 or 5 శారీస్ ఎన్నో కొంటాం వదినకి. సో అదంతా షాపింగ్ కోసం మేమందరం వెళ్తున్నాం. నేను, మమ్మీ, మా పెద్ద మమ్మీ, మా పిన్ని,
మా వైషు, మా చెల్లెళ్ళు, మేమందరం వెళ్తున్నాం. సో మా వదిన సైడ్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. చూద్దాం ఎట్లా సారీస్ దొరుకుతాయో. అండ్ నా స్కిన్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది గైస్. ఆఫ్టర్ దట్ ఎంగేజ్మెంట్ చాలా బ్రేకేజ్ వచ్చేసింది నా స్కిన్ పైన. అందుకని ఐమ్ స్టిల్ ఇంకా కొంచెం అంత స్కిన్ కేర్ తీసుకుంటున్నా పెళ్లి టైంకి బాగుండాలని చెప్పేసి. సో బై ద వే దిస్ ఈజ్ అవర్ న్యూ బుద్ధుడు. సో ఇది టెక్స్చర్ ఆర్ట్ అనమాట. నేను దీని గురించి అయితే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తా, చాలా బాగుంటుంది. ఫార్చునేట్లీ నేను ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదు గైస్, బట్ మేము శారీస్ అంతా షాపింగ్ అదే రోజు అయిపోయిందనమాట మా వదినది. హాయ్ గాయ్స్, చింకు ఇప్పుడు మనం ఎడిపోతున్నాం. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మా నీ చేతి గాయ్స్ మేము చార్మినార్కి వచ్చాం. సో ఆబ్వియస్లీ చార్మినార్కి మనం ఎందుకు వెళ్తాం గైస్? ఫర్ బ్యాంగిల్స్. సో మేము కూడా బ్యాంగిల్స్ షాపింగ్ కోసం అయితే చార్మినార్ పోయినాం. సో మేము ఫ్యామిలీ మొత్తం పోయినాం, ఆల్మోస్ట్ అందరం లేడీస్ మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళం. బికాజ్ బ్యాంగిల్స్కి ఎక్కువ మంది పోతే మనకి ఎక్కువ ఐడియాస్ వస్తుంటాయి కాబట్టి. సో నాకు పర్సనల్ అయితే బ్యాంగిల్స్ ఏమంత నచ్చవు, బట్ ఆ రోజు ఏంటో ఆ లైటింగ్ వల్లనో ఏందో తెలియదు కానీ ఏ బ్యాంగిల్ చూసినా నాకు ఫుల్ నచ్చినాయి. ఇంకా అన్నీ కొనుక్కోవాలనిపిస్తుండే. ట్రస్ట్ మీ, మేము ఆల్మోస్ట్ ఆ రోజు 40,000 షాపింగ్ చేసినాం. గాయ్స్ we came to చార్మినార్ షాపింగ్ ఫర్ బ్యాంగిల్స్. yes, సో ఇప్పుడే వచ్చినాం, చూస్తున్నాం. ఇంకా చాలా మెరుస్తున్నాయి గైస్, కానీ మోసపోయి కొనుక్కోద్దాం. ఫస్ట్ అయితే అన్నీ ఒక రౌండ్ వేసినాం గైజ్ మేము, లైక్ ఎక్కడ ఎట్లాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి అన్నీ చూస్తుండే. సో దాని తర్వాత యాక్చువల్ ఒక షాప్కి వెళ్ళి కొనడం స్టార్ట్ చేసినాం. ఇంతమంది పబ్లిక్లో ఇట్లా వ్లాగ్ తీయడం అయితే నాకు ఫస్ట్ టైం. ఇంకా పక్క నుంచి వెళ్ళే వాళ్ళందరూ యూట్యూబర్ అని అంటుండే. ఇంకా మేము ఇంకా ఫుల్ నవ్వుకుంటుండే. బయట కూడా కొన్ని బ్యాంగిల్స్ కొన్నాం. ఇట్లా మనం వాకింగ్ చేస్తున్నప్పుడే కొన్ని షాప్స్ ఉంటాయి కదా. సో దాని తర్వాత మాకైతే ఒక స్టోర్ దొరికింది. ఇంకా ఫైనలీ అక్కడ కూర్చొని అయితే మాకు కావాల్సిన గ్రీన్ బ్యాంగిల్స్ ఇవన్నీ వెతుకుతుండే. ఇంకా మమ్మీ వాళ్ళందరూ చూస్తుండే, మేమైతే కూర్చొని ఇంకా అన్ని సెలెక్ట్ చేస్తుండే. గాయ్స్ ఇక్కడ ఎంత లైటింగ్ ఉంది, వీళ్ళు ఎట్లుంటారో ఏమో కదా. మా యొక్కైతే నెత్తిన వస్తుంది. ఈమె లిప్స్టిక్ తీసుకొని బ్లష్ లాగా వేసుకోండి, అట్లా వాడుతుంది బ్రెయిన్ వచ్చింది. హాయ్ 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 గాయ్స్. ఉండండి వాళ్ళు అట్లా. పెళ్ళికి అయితే ఆబ్వియస్లీ ఇట్లా గ్రీన్ బ్యాంగిల్స్ వేస్తారు కదా గాయస్. సో మేము అందులోనే ఇంకా ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటుండే. అలా హాయ్ చెప్తారంట. అవునా? ఇక్కడైతే ముగ్గురు సిస్టర్స్, మా పెద్ద మమ్మీ ఇంకా పిన్ని. సో వీళ్ళ కోసం అయితే ఒక మంచి ఫ్యామిలీ బీజిఎం వేసుకుందాం గైస్ మనం ఇప్పుడు. మేము షాపింగ్ చేసినే ఉన్న అయిపోతలేదు. అవునా, నిజమా? అబ్బాయి చూడండి ఎట్లా షాపింగ్ చేస్తున్నారు. చూసినా చూపెట్టినాక బాయ్. ఆ రోజు అయితే నేను నా కెమెరా తీసుకొని వెళ్ళిన గైస్. ఇంకా మా చెల్లె వాళ్ళు మేము షాపింగ్ చేసే గ్యాప్లో ఇట్లా అన్ని వీడియోస్ తీస్తుండే మావి. ఇంక ఇవన్నీ క్యూట్ అనిపించింది, అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ మా చెల్లె వాళ్ళే కాదు, నెక్స్ట్ ఇక్కడ షాప్లో వీళ్ళు ఉంటారు కదా బాయ్స్, వాళ్ళు కూడా మధ్యలో నాది కెమెరా తీసుకొని వాళ్ళు కూడా బ్లాగింగ్ చేస్తుండే. ఇప్పుడైతే మీరు అది చూడండి ఒకసారి. हेलो एंड वेलकम बैक टू माय वीडियो. सो हे गाइस, ये मैडम जो है नो, अरे धैर्य बात करने दे. मैडम यहाँ पर है. ये मैडम क्या है, बैंगल्स लेने के लिए आए थे, लेकिन इनके पास वाले नंबर उड़ा दिए. गलत है ना भाई, ये तरीका बोला, ये गलत है तरीका. तो देखो भाई साहब, कंपटीशन न करो. क्या है, ग्राहकों का फायदा हो रहा, अपना नुकसान हो रहा. सो मेरे बोलने का मतलब इतना ही है. నాకు అర్థం కాలేదు సార్. Stone. If you want some other bangles for bridals, so look at this. ये क्या है, पूरा शॉप का
बेस्ट आइटम है. ओके ओके. हाय चिंगी. हेलो ब्रदर. हाय. गाइस आपका मुजाबरी तो ये है. और नई यूट्यूब चैनल तैयार होंगे अपने भी जाहिदा कलेक्शन से इंशाल्लाह सून. వస్తాం బాబు నమస్కారం. వైశాఖ చూడండి ఎట్లా చూస్తారు. టిక్కీ ఓపెన్ చేసి చింకునికి ఇస్తలే ఆరెక్ డే అంట. నిజానికి ఇయ్యడంట చింకు, ఇయ్యడంట. వైషీట్ చూడు. ఇప్పుడు చెప్పు, పెట్టినాక చెప్పు. చెప్పండి. మా షాపింగ్ అయిపోయినాక మేమందరం అయితే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి దగ్గరలో ఉన్న షాదాబ్ హోటల్కి వెళ్ళిపోయినాం. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండే. అండ్ అప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12 అవుతుండే గైస్. ఇంకా అప్పటి వరకు షాపింగ్ చేసి ఇంకా లాస్ట్ డిన్నర్ తిని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. గైస్ మేము ఎక్కడికి వచ్చినాం చూడండి. అందరూ మమ్మల్ని చూస్తున్నారు రోడ్ పైన. ఇదంతా షాపింగ్ చేసినాం కాబట్టి మాకు ప్లేస్ లేదు యాక్చువల్లీ. మీకు రోడ్ చూపిస్తారు. అందరూ ఎంత చూస్తారు మా కాబోయే కార్పొరేటర్ని మేము ఇట్లా కూర్చోబెట్టినాం. మేడం ప్రజాసేవ అట్లా ఏమనుకోద్దు మేడం. ఓకే మేడం ఎనీ స్పీచ్ ఇట్లా ఏమనిపిస్తుంది కూర్చున్నందుకు? మీరు ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా? వాళ్ళందరూ చూస్తారు. ఇలా అందరూ ఏందనుకుంటున్నారు. మా షాపింగ్ కొన్నాము. సో మేము ఏమేమి కొన్నామంటే గైస్ చాలా బ్యాంగిల్స్ కొన్నాం. పెట్టే బ్యాంగిల్స్, హల్దీ ఒక ప్లాటర్ కొన్నాం. అంటే మీరు కొన్నారు బ్యాంగిల్స్? మేము మా ఫ్యామిలీ రిలేటివ్స్కి పెట్టేటివి, మా ఓన్ కజిన్స్కి, ఫ్యామిలీకి ఇవన్నీ కొన్నాం అనమాట. అట్లనే ఫుల్గా తిన్న ఫుడ్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇంకా 10 minutes ఉంది, 12 అవుతుంది అంటే తొందరగా తినేసినాం అనమాట. సో ఇలా మొత్తం బ్యాంగిల్ షాపింగ్ అయిపోయింది. మేబీ మీకు అన్నీ వినిపిస్తుంది. ఇంటివే మాట్లాడుతున్నాను. బాయ్ గాయ్స్. పెళ్ళిలో ఉండే మెయిన్ షాపింగ్ అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోయింది గైజ్. ఇంకా మేము చాలా టెన్షన్ రిలీఫ్ ఉండే. సో ఇవన్నీ మా రిలేటివ్స్ కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. సో దీంట్లో మేము మళ్ళీ ఇట్లా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. సో దట్ ఇట్లా యాడ్ చేసి అందరికి ఇంకా కొంచెం ఎక్కువలాగా పెట్టిద్దామని అనుకున్నాము. అవి ఓన్లీ ఇట్లా మనకు గోట్లు వచ్చినాయి కదా సైడ్స్వి. సో అందులో మేము ఇట్లా యాడ్ చేసినాం అనమాట ప్రతి ఒక్కటి. సో దాని తర్వాత లుక్ చాలా బాగా కనిపించింది. అండ్ ఇంకా అన్నీ ముందే సెట్ చేసి పెట్టుకున్నాం. సో దట్ అప్పటికైతే మనకి లేట్ ఉండొద్దు, పెళ్లి టైంలో ఈజీ అయిపోవాలని చెప్పేసి. సో ఇవన్నీ అయితే గ్రీన్ బ్యాంగిల్స్ అందరికి ఇస్తాం కదా. సో ఇవి ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుండే, మంచివి తీసుకున్నాం. అండ్ ఇదైతే ఇంకో రోజు మేము సిఎంఆర్కి వెళ్ళినాం మళ్ళీ శారీస్ తీసుకోవడానికి పెట్టడానికి. సో మేము మా షాపింగ్ అయితే ఎంత చేసినా అవ్వట్లే లేకుండే గైస్. అండ్ ఇంకా నేను చూపించేది చాలా తక్కువ, చాలా షాపింగ్ అవుతుండే. బట్ ఇంకా నాకు ఛాన్స్ ఉన్న దగ్గర నేను కొంచెం బ్లాగ్ తీస్తుండే. సో సిఎంఆర్లో అయితే ఆల్మోస్ట్ ఒక 40 to 50 శారీస్ అయితే తీసుకున్నాం గైస్ ఆ రోజు మేము. సో ఇంకా షాపింగ్ వాజ్ గోయింగ్ ఆన్. గైస్ నన్ను నిద్రస్తున్నట్టు తొలుకొస్తున్నారు గైస్. నిద్రలోకి షాపింగ్ తీసుకొని వచ్చినాం మేము. హలో గాయ్స్, మా అన్న వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ వచ్చేసినాయి. సో నేనైతే మీకు ఇప్పుడు అవి చూపించేస్తా. అండ్ ఇగ్నోర్ మై అవతారం, అస్సలు బాగాలేను బికాజ్ ఐఎమ్ ఫుల్లీ టయర్డ్. షాపింగ్కి వెళ్ళేసి వచ్చినాం మేము. సో ఇప్పుడైతే మీకు వెడ్డింగ్ కార్డ్స్ అన్ని కార్డ్స్, ఇదొక టైప్ ఆఫ్ కార్డ్, మళ్ళీ ఇవి వేరేవి. సో ఇందులో మొత్తం కార్డ్స్ ఉన్నాయి. ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ. సో ఇవన్నీ పింక్వి ఇందులో ఉన్నాయి, మళ్ళీ బ్లూవి ఇవి. అండ్ ఇక్కడ కూడా కార్డ్స్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా కార్డ్స్.
సో 3 టైప్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ విఐపి వెడ్డింగ్ కార్డ్స్. ఇవి 500 ఉన్నాయి. ఇవన్నీ 1000 అండ్ ఇంకా ఈ బ్లూ కలర్వి కూడా 1000 ఉన్నాయి అన్నమాట. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే మేము చేయించినాం. సో మీకు ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి చూపించేస్తాం. సో ఇది కార్డ్ అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట గైస్. ఇది నా ఫేవరెట్ కార్డ్ అమాంగ్ ఆల్ 3 కార్డ్స్. ఇదైతే నాకు చాలా నచ్చింది. చూడండి, ఇక్కడ మనీష్ వైష్ణవి అని ఇట్లా వస్తుంది. నేను మీకు డీటెయిల్లో చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద కార్డ్ గాయస్. సో ఇక్కడైతే చిరబోయిన వెడ్డింగ్ ఇన్విటేషన్, మనీష్ వెడ్స్ వైష్ణవి అండ్ వెడ్నెస్డే 29th అక్టోబర్ ఆ రోజు పెళ్ళి అండ్ రిసెప్షన్ ఫాలో. సో ఇక్కడైతే క్యూట్గా చూడండి, మా మామయ్య పెళ్ళికి తప్పక రండి, నాగపురి మన్విక్ యాదవ్ మన్ను, నాగపురి జున్ను యాదవ్ జున్ను. సో అయితే మేము స్పెషల్ నోట్ లాగా వేయించినాం అండ్ ఆల్సో మమ్మీ డాడీ పేరు. సో దిస్ ఈజ్ ద కార్డ్. ఓపెన్ చేయగానే ఎట్లా ఉంటుంది. సో ఇక్కడైతే మనీష్ వైష్ణవి అని వచ్చి అండ్ ఇక్కడ అయితే ఇంకొక పీకాక్స్ ఎట్లా వచ్చి. సో ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్. సో ఇదైతే నేనేం చదవను, ఏదైతే ఉంటుందో. అండ్ ఆల్సో ఇన్వైటెడ్ బై శ్రీ చిరబోయిన కృష్ణ యాదవ్, కిట్టు, శ్రీమతి చిరబోయిన నీలా. సో మా పెద్ద మమ్మీ పెద్ద డాడీ పేరు అండ్ ఆల్సో తిరుమల వంశన్ హైమావతి. సో ఇట్లా మొత్తం మా ఫ్యామిలీ నేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో సేమ్ ఇంగ్లీష్లో అయిపోయినాక సో సేమ్ తెలుగులో అగైన్ అండ్ యూఆర్ ఆల్సో ఇంకా విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవన్నీ ఇక్కడ వేయించినాం. సో నెక్స్ట్ అయితే ఇంకొక కార్డ్ చూపిస్తాం మీకు. సో ఇది ఇంకొక కార్డ్ బ్లూ కలర్ది. ఇది కూడా 1000 ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది ఉంది కదా పర్పుల్, సో ఈ పర్పుల్ కలర్ది కూడా 1K అనమాట. సో 1000 కొట్టించినాం. అండ్ విఐపి కార్డ్స్ అయితే 500. సో ఈ కార్డు కూడా సింపుల్గా సేమ్ మ్యాటర్ అంతే. ఇక్కడ కూడా మనోజున్న వాళ్ళది ఉంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వేయించినామంటే మా అక్క పెళ్ళప్పుడు నా పేరు, మా వైషు పేరు అండ్ ఆల్సో మా ఇంకో చిన్న చెల్లి పేరు, ముగ్గురు పేరు వేయించినాం. లైక్ మా అక్క పెళ్ళికి రండి అన్నట్టు. సో ఇప్పుడైతే మేము పెద్దగా అయిపోయినాం కదా, మేము చిన్నపిల్లలం కాదు. సో ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు అయితే మా మనోజున్ను కాబట్టి సో మా మామయ్య పెళ్ళికి రండి అన్నట్టు మేము ఇట్లా వేయించినాం క్యూట్గా. ఇదైతే నా ఫేవరెట్ థింగ్, బాగుంది కదా. సో కమింగ్ హియర్ కార్డ్ అయితే సేమ్ ఇట్లానే ఉంది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ మనీష్ వెడ్స్ వైష్ణవి అని ఇక్కడ వచ్చింది. అండ్ అగైన్ కృష్ణుడు రాధా ఇట్లా వచ్చేసినాక అండ్ ఆల్సో అనదర్ పికాక్. క్లారిటీ ఉందో లేదో గైస్ తెలీదు. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఇంగ్లీష్ మ్యాటర్, తెలుగు మ్యాటర్ అండ్ ఇంకా విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అంతే, సింపుల్. ఇది ఇంకొక కార్డ్. ఇవన్నీ ఇక్కడ దగ్గరలో రిలేటివ్స్కి అట్లా ఇవన్నీ ఇవ్వడానికి. ఇంకా ఏ కార్డ్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. గుడిలో పెట్టినాక రేపైతే మేము గుడిలో పెట్టడానికి వెళ్తుంది మమ్మీ. ఒక 5 టెంపుల్స్లో పెట్టినాక నెక్స్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ డేట్ ఎంత అఖిల్? డేట్ ఎంత అఖిల్? అక్టోబర్ 8th 12 అయిపోయింది. సో ఇంకా ఎన్ని డేస్ ఉంది? ఆల్మోస్ట్ ఒక 20 days వేసుకోండి. ఒక 20 days ఉంది పెళ్ళికి. సో దాని తర్వాత గుడిలో అయిపోయినాక మేము ఇంకా స్టార్ట్ చేసేస్తాం డిస్ట్రిబ్యూషన్. ఇంకొక 10 days మోస్ట్లీ దాని తర్వాత స్టార్ట్ చేస్తామేమో, లేకపోతే ఊర్లో రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు ఇస్తాం. సో హియర్ ఇస్ ద మెయిన్ కార్డ్. ఇది విఐపి కార్డ్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద విఐపి కార్డ్ గాయ్స్. ఇక్కడ మళ్ళీ చీరపోయినాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఇట్లా ఆవులు వచ్చినాయి. అండ్ ఇది కంపేర్ టు 2 కార్డ్స్ ఇది చాలా పెద్ద కార్డ్ అనమాట. ఇవన్నీ విఐపీస్కి ఇవ్వడానికి ఇట్లా తీసుకున్నాం. సో ఈ కార్డ్ చూడండి గాయస్, అసలు ఎక్సలెంట్ ఉంది కార్డ్ అయితే. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ కార్డ్. చాలా బాగా వచ్చింది ఇది. సో లెట్స్ ఓపెన్. సో హియర్ ఓపెన్ చేసినాక సేమ్. సో ఎందుకో నాకు మీకోసం రీడ్ చేయాలనిపిస్తుంది. సో లెట్ మీ రీడ్. వి సాలిసిట్ యువర్ గ్రాషియస్ ప్రెజెన్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆన్ ది ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ మై బ్రదర్స్ సన్. సో ఇది పెద్ద డాడీ ఇన్వైట్ చేస్తున్నట్టు. సో అందుకని మై బ్రదర్స్ సన్ మనీష్ యాదవ్, ఎల్డర్ సన్ ఆఫ్ శ్రీమతి చిరబోయిన వరలక్ష్మి అండ్ శ్రీ రాజు యాదవ్ విత్ వైష్ణవి. ఇంకా మా వదిన వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో పెళ్ళి అయితే వెడ్నెస్డే 29th అక్టోబర్ 8:45 ఉంది. సో మాది రాత్రి వెడ్డింగ్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ మా పెద్ద డాడీ పేరు అండ్ ఇంకా మా తిరుమల వంశీ పెద్ద డాడీ పేరు కూడా ఇట్లా అన్నీ యాడ్ చేసినాం, పెద్ద మమ్మీ పెద్ద డాడీది. సో 3 different కార్డ్స్ విత్ 3 different ప్యాటర్న్స్. అన్నిట్లో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మనీష్ వెజ్ వైష్ణవి ఒక డిఫరెంట్గా, ఇది ఇంకో డిఫరెంట్గా, ఇది ఇంకో డిఫరెంట్గా. సో నేనైతే ఒక కార్డుల నుంచి ఇవి పీకి పెట్టేసుకుంటాం నేను మా మమ్మీ మెమొరీ లాగా.
సో ఇదన్నమాట వెడ్డింగ్ కార్డ్ స్టోరీ. సో మీరైతే అన్ని 3 కార్డ్స్ చూసే ఉంటారు. అనుకోవచ్చు బలిచిన వాళ్ళు ఏంది వీళ్ళు 3 కార్లు పెట్టుకుంటున్నారు అని. బట్ ఇంకా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇంకా ఉంటుంది, ఇంకా మా దాంట్లో ఇట్లనే ఉంటుంది గైస్. యాక్చువల్లీ 2 కార్డ్స్ పెడతాం ఎప్పుడు, ఈసారి అయితే ఇంకా 3 కార్డ్స్ ఉన్నాయి. ముందు అయిన కజిన్స్ పెళ్ళి, మా బాబాయ్ పెళ్ళి కానీ మా అక్క పెళ్ళి కానీ అప్పుడైతే 2 కార్డ్సే ఉండే, విఐపి ఒకటి నార్మల్ ఒకటి. ఇప్పుడైతే 3 చేయించినాం. సో అదనమాట వెడ్డింగ్ కార్డ్ స్టోరీ. ఇదైతే నా ఫేవరెట్ కార్డ్. సో మీ అందరికీ ఈ 3 ఏ కార్డ్స్ నచ్చినాయో చెప్పండి. అండ్ ఆల్సో మీరు ఓవరాల్ ప్రిపరేషన్స్ చూస్తున్నారు, లైక్ ఏమేమి అవుతున్నాయి అన్నీ, ఒక్కొక్క రోజు అయినవి అన్నీ నేనైతే క్లబ్ చేసి ఇందులో యాడ్ చేసిన. సో నెక్స్ట్ ఐ డోంట్ నో, ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేయాలని నేను అనుకోవట్లేదు, ఇక్కడికే ఆపేద్దాము బికాస్ చాలా ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆల్రెడీ. సో ఇట్లా అయితే మా ఇంట్లో అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. నేను ఆల్మోస్ట్ మీకు అలా కొన్ని చూపించిన, గాజులది, కార్డ్స్ది, నా అవుట్ఫిట్స్ది, చాలా పనులు ఉన్నాయి నాకు. ఎక్కడైతే నేను వ్లాగ్ చేయగలుగుతున్నా నేను అవే తీస్తున్నా, ఇంకా చాలా పనులు అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో, అన్నీ నేను క్యాప్చర్ చేయలేను కదా. సో అదన్నమాట. సో ఇంకా 20 days ఉంది మా అన్న పెళ్ళికి. నేనైతే నాకు తెలిసి ఇంకా పెళ్ళి ఇంకా 10 days బిఫోర్ మేబీ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ వీడియో. సో మీరు అప్పుడు చూస్తారు. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఫుల్ షాపింగ్ ఉంది. నేను హల్దీ డ్రెస్ కొనుక్కోవాలి, మెహందీ డ్రెస్ కొనుక్కోవాలి, చిన్న రిసెప్షన్ డ్రెస్ కొనుక్కోవాలి, పెద్ద రిసెప్షన్ డ్రెస్ కొనుక్కోవాలి, ఇవన్నీ కొనుక్కోవాలి. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మా అన్న పెళ్ళి అయితే రాత్రి పెళ్ళి. సో ఇట్స్ నైట్ వెడ్డింగ్, క్రేజీ ఉండబోతుంది. నైట్ వెడ్డింగ్ బాగుంటుంది, బట్ నాకైతే పొద్దున పెళ్ళి ఇష్టం, ఎందుకేమో మంచి అనిపిస్తుంది. సో మా అన్నకైతే రాత్రి ముహూర్తం వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి నైట్ వెడ్డింగ్. సో నెక్స్ట్ ఏం వ్లాగ్ వస్తుందో, మేబీ పెళ్ళి వ్లాగ్స్ పెడతాను, ఏం వ్లాగ్స్ పెడతానో నాకైతే 0 ఐడియా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పు ఇంకా చెప్పు. అండ్ మీ అక్క గ్లామర్ తగ్గిపోతుంది గైస్, మొత్తం డార్క్ సర్కిల్స్. ఇఫ్ యూ గైస్ కెన్ సీ, అసలు నేను ఎంత డల్ అయిపోయిందో ఫేస్, మొత్తం డార్క్ సర్కిల్స్, నిద్ర లేదు, బక్కగా అయిపోతున్నా బికాజ్ చాలా పనులు ఉన్నాయి. అండ్ మా అక్క అక్కడ అత్తగారి ఇంట్లో ఉంటుంది. సో ఇక్కడైతే అన్నీ మేమే చూసుకోవాలి. సో మమ్మీకి నేనే అన్నీ హెల్ప్ చేయడం, ఇంకా నా కజిన్స్ అందరు కూడా ఫుల్ హెల్ప్ చేస్తున్నారు. మీరు అన్ని వీడియోస్లో చూసినారు కాబట్టి యూ గైజ్ ఆల్రెడీ నో దాట్. సో ఇంకా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా మన ఫేస్ని, మన బాడీని కూడా పెళ్ళి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పు ఇంకా చెప్పు. బాయ్ గాయ్స్, I love you all. Thank you so much. నాకు ఫుల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, bye.